టాలీవుడ్లో రీ రిలీజల్ ట్రెండ్ అయితే బాగానే నడుస్తుందని చెప్పాలి. జనాలు కొత్తగా రిలీజ్ అయిన సినిమాల కంటే ఈ రీ రిలీజ్ మూవీస్ని చూడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారని చెప్పాలి. సో మీరు చూసుకున్నట్లయితే కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ కంటే కూడా ఈ రీ రిలీజ్ సినిమాలనే కలెక్షన్స్ కూడా వీటికే చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో పోకిరితో స్టార్ట్ అయింది ఈ ట్రెండ్ అనేది. సో ఇప్పటికీ కొనసాగుతుంది. నిన్న రిలీజ్ అయిన మురారి పరిస్థితి మనం చూసాం. థియేటర్స్ వద్ద ఎంత సందడి చేస్తుందో ఈ మూవీ చూసాం. సో కొద్ది రోజుల ముందే ఈ మేకర్స్ ఎవరైతే ఉన్నారో మురారి 4K ప్రింట్ని రిలీజ్ చేస్తున్నాం అఫీషియల్గా అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచే సందడి మొదలైపోయిందని చెప్పాలి. చాలా మంది పెళ్లి కార్డు రూపంలో ఆగస్ట్ 9న ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి కొంత వెడ్డింగ్ ఇన్విటేషన్స్ రూపంలో ప్రమోషన్ అయితే కూడా చేయడం జరిగిందనమాట. సో మహేష్ బాబు గారి క్రేజ్ అలాంటిదని చెప్పుకోవచ్చు. అలాగే నిన్న కూడా థియేటర్స్ దగ్గర భారీగా సందడి అయితే జరిగింది. కొన్ని రోజుల నుంచి ట్వీట్స్ అనమాట, మురారి సినిమా రిలీజ్ అవుతుంది, తాలిబొట్టు తీసుకెళ్తున్నాను, అలాగే చాలా మంది అక్షంతలు తీసుకురండి, సో ఎవరు నచ్చితే వాళ్ళకి కట్టేద్దాం అని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ కూడా సరదాగా ట్వీట్స్ చేస్తూ ఉన్నారనమాట. సో నిన్న మనం చూసుకున్నట్లయితే మురారి సినిమా అనేది ఎక్కువ థియేటర్స్లోనే రీ రిలీజ్ అయింది. సో కొంతమంది మన విజయవాడ అలంకార్ థియేటర్లో ఏమైందంటే ఒక జంట డైరెక్ట్ థియేటర్లోనే పెళ్లి చేసుకోవడం జరిగిందనమాట. సో మురారిలో అక్కడ పెళ్లి సాంగ్ ఒకటి వస్తూ ఉంటుంది. సో ఆ సాంగ్కి సింక్ చేస్తూ ఒక జంట అయితే అక్కడ థియేటర్లోనే పెళ్లి చేసుకోవడం జరిగింది. చాలా మంది అక్షంతలు వేశారు. సో కొంతమంది ఫోన్లో రికార్డ్ చేసుకోవడం జరిగిందనమాట. సో మన వాళ్ళకి ఈ సినిమా సీన్స్ని రీక్రియేట్ చేయడం అనేది రీ రిలీజ్ నుంచి వచ్చిందనమాట. అప్పుడు తమ్ముడు సినిమాకి కొంతమంది బాక్సింగ్ సెట్ వేసుకుని వచ్చారు. అలా కొన్ని ఫేమస్ సీన్కి సింక్ చేస్తూ కూడా వీళ్ళు ఈ సీన్స్ని రీక్రియేట్ అయితే చేస్తూ ఉన్నారనమాట. సో నిన్న ఈ విధంగా థియేటర్లో ఒక జంట పెళ్ళి అయితే చేసుకున్నారనమాట. సో మనకు తెలిసిందే కదా మురారి ఎంత క్లాసిక్ సినిమానో. సో అప్పట్లో రిలీజ్ అయినప్పుడు క్లాసికల్ సినిమా ట్రెండ్ అనే చెప్పాలి. కృష్ణవంశీ గారి డైరెక్షన్, అలాగే క్లాసికల్ హిట్ సినిమా కూడా. మనకి ఇంకా రీ రిలీజ్ చాలా ఉన్నాయి. అలాగే మెగాస్టార్ గారి చిరంజీవి బర్త్డే సందర్భంగా ఇంద్ర సినిమా రీ రిలీజ్ అవుతుంది. అలాగే శివ సినిమా, ఆర్జీవి గారి క్లాసికల్ ఫిల్మ్ శివ సినిమా కూడా మనకి రీ రిలీజ్ అవుతుంది. సో మొత్తానికి టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ అయితే బాగా నడుస్తుందనే చెప్పాలి. సో నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే ఇది ఒక జంట పెళ్ళి అయితే చేసుకున్నారు థియేటర్లో అనమాట. సో మన వాళ్ళు ట్రెండ్కి తగ్గట్లుగా, అలాగే సాంగ్స్కి సీన్స్కి తగ్గట్టుగా రియాక్ట్ అవుతున్నారనే చెప్పాలి. సో మరి మిమ్మల్ని ఎక్కువగా ఎగ్జైట్ చేసిన రీ రిలీజ్ మూవీ ఏది? మీరు ఎక్కువగా లైక్ చేసిన రీ రిలీజ్ మూవీ ఏది? కింద కామెంట్స్లో తెలపండి.